హైకోర్టుని సిబిఐ న్యాయస్థానం గౌరవించకపోతే వ్యక్తులు గౌరవించాలా? ఏ సంకేతం సమాజానికి పంపిస్తా ఉన్నారు? ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని పార్లమెంట్ కూడా గౌరవిస్తుంది, కానీ తన దిగు కోర్టులు మాత్రం ఆనర్ చేయవా? జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక హై ప్రొఫైల్డ్ పర్సన్, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ ప్రతిపక్ష నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి, నేడు శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి, అతని మీద నమోదైన కేసుల విచారణ, ఆ విచారణ కొలిక్కి తీసుకురండి అని చెప్పని పై న్యాయస్థానాలు ఆదేశాలు ఇచ్చిన దిగువ న్యాయస్థానాలు దాన్ని అమలు పరచనప్పుడు, అమలు పరచాల్సిన జడ్జిల్ని వరుస క్రమంలో ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నప్పుడు, ఆ అమలు పరచాల్సిన వ్యవస్థలో వ్యక్తులను చూసి, వాళ్ళ స్థాయిని చూసి, హోదాలను చూసి, రాజకీయ పరపతిని చూసి, వాళ్ళకున్న డబ్బును చూసి న్యాయస్థానాలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి అని చెప్పని అనుకోవాలా? ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టుగానే కనిపిస్తా ఉంది. అలా అవ్వట్లేదు అని అంటే ఇప్పటికైనా సరే గతంలో ఎన్వి రమణ గారి హయాంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఒక ప్రత్యేక న్యాయస్థానాన్ని కాన్స్టిట్యూట్ చేసి అక్కడ రోజువారీ ప్రాతిపదిక మీద విచారణలు జరిపించి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆ విచారణకు హాజరయ్యి తీరాలి అని చెప్పని ఆదేశాలు ఇచ్చి మేము పరిగణిస్తాము అని చెప్పని కనుక చెప్పదలుచుకుంటే మొట్టమొదట ఆ సంస్కరణ, ఆ విధమైన కఠినత్వం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచే ప్రదర్శింపజేయండి.